నమస్కారం అండి. సామ్రాట్ గారు, మొన్న ఎప్పుడైతే శివాజీ మాట్లాడిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ మంచి శీతాకాలంలో వేడి పుట్టిస్తూ ఉన్నాయి, అగ్ని పర్వతాన్ని రగిలిస్తూ ఉన్నాయి, హీట్ వేవ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మధ్యలో వచ్చి దూరాడు నాన్ వెజ్. ఒక పుచ్చకాయని దోసకాయని తీసుకొచ్చి పుచ్చకాయని దోసకాయని దూచి ఈయన వివాదంలోకి దూరాడు. దీనిపైన జనాలందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరు నాన్ వెజ్ మాటల్ని ఏదో చెప్పబోయి తప్పు దొర్లిందని అనుకుంటూ ఉన్నారా, అతను తప్పు చేశాడని అనుకుంటున్నారా? ముందుగా అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ దాంతో పాటు నేను ఈ పర్టికులర్ టాపిక్, ఈ అన్వేష్ అనేవాడు ఎంత యదవా అన్నది నేను మీ టీవీ ఛానల్లోనే దాదాపు 1 year బ్యాక్ నాకు ఇప్పుడు జనాలు, నేను ఇందాక వీడియోలో చెప్పినప్పుడు, ఇప్పుడు జనాలు రియలైజ్ అయ్యారు అని ఆనందపడాలా, లేకపోతే ఓన్లీ 2 లక్షల మందే రియలైజ్ అయ్యారు అని బాధపడాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఎందుకంటే అన్వేష్ అన్న వాడు ఎంత పర్వర్టెడ్ అన్నది వాడి ఛానల్, ఇందాక ఎవరో గుంటూరు నుంచి ఆయన ముందు నుంచి సబ్స్క్రైబ్ చేస్తున్నాను, నాకు ముందు నుంచి వాడి గ్రోత్ లో నేను కూడా పార్టిసిపేషన్ అన్నాడు. వాడు కాళీమాత బియర్, లక్ష్మీదేవి బియర్ అన్నప్పుడు ఈ గుంటూరు ఆయన గాని ఇలాంటి వాళ్ళు గాని ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయలేదు? అండ్ భారతదేశాన్ని ఒక చెత్త బుట్టతో పోల్చినప్పుడు ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయలేదు? ఎందుకు ప్రతి వాళ్ళు వచ్చి బయట మాట్లాడలేదు? నేను 2000 పిచ్చుల మీద బ్యాటింగ్ చేశాను, నేను 3000 పిచ్చుల మీద బ్యాటింగ్ చేశాను, నేను 14 ఏళ్ల అమ్మాయిని అనుభవించాను అన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి డిబేట్స్ పెట్టలేదు? వాడు తిరుపతి వెంకన్న స్వామిని, ఈ లాస్ట్ ఇయర్ తిరుపతి వెంకన్న స్వామిని పెట్టి గోవిందా బెట్టింగ్ యాప్స్ అని, ఎవడో కురుసావాలో జేమ్స్ అనేవాడు మొదలు పెట్టిన బెట్టింగ్ యాప్ ని ఇక్కడ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి లింక్ పెట్టిన వాడినప్పుడు ఎందుకు వాడిని ప్రశ్నించలేదు? హిందువులు రేప్స్ చేస్తారు, రేప్ చేసిన వాళ్ళందరూ హిందూసే అని వాడు బ్రాండ్ వేసినప్పుడు ఎందుకు ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు, ఎవ్వరు ఎందుకు అన్ఫాలో చేయలేదు? సో వాడు చేసిన చీప్ కంటెంట్ కి సమాజంలో ఉన్న పర్వర్టెడ్నెస్, వాళ్ళు అసలు ఇవన్నీ వదిలేయండి. ఒక్క సూటి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను సార్. మీరు జర్నలిస్ట్ లాగా ఉండి మీరు బాధ్యత తీసుకొని ఈ క్వశ్చన్ సజ్జనార్ గారిని అడుగుతారు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే నేను మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. ఉంచుకున్న వాడికి ఒకటే కూర, అడుక్కునే వాడికి 60 కూరలు అంటే కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి నవ్వాలా, నీదేం బతుకు అని తిట్టాలా? నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అని సజ్జనార్ గారు ఆయన్ని క్వశ్చన్ అడిగితే, ఉంచుకున్నోడికి ఒకటే కూర, అడుక్కున్న వాడికి 300 కూరలో 400 కూరలో 60 కూరలో అని చెప్పాడు. ఇదే ఆడవాళ్ళని రక్షించే మహాయోధుడు మన అన్వేష్ గాడు ఆడవాళ్ళని అడుక్కున్న కూరలతో పోల్చినప్పుడు ద గ్రేట్ కమిషనర్ గారు వాడితో పాటు హాయిగా నవ్వారు. అంటే అది ఏ లెవెల్లో కామెడీనో నాకు తెలియదు. అంటే ఆయన కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ సమయంలో బహుశా అర్థం కాక, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఆయన కట్టసీతో ఓకే మంచి కాల్స్తో కాల్ చేశాడు. అవునవును. సో ప్రాసెస్ చాలా రోజుల నుంచి అయ్యింది. దానికి పిఎల్ చేసాము, దాని గురించి కేసులు పెట్టించుకున్నాము, దాని మీద ఒక పెద్ద యుద్ధమే అయింది. అవును. దానికి సజ్జనార్ గారి కాంట్రిబ్యూషన్ ఎవరు మరవలేరు. సజ్జనార్ గారి కాంట్రిబ్యూషన్, రేవంత్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్, తర్వాత వైజాగ్ కమిషనర్ బాగ్చి గారి కాంట్రిబ్యూషన్, దాన్ని తీసి పడేయలేము. వాళ్ళు ఈ లా చేయడంలో ఎంతో కొంత చాలా హెల్ప్ చేశారు. కానీ ఇట్లాంటి ఇప్పుడు బొగ్గుల కోనలో ఇది తీసుకెళ్లి ఇది మన మషాల్ తీసుకెళ్లి ఎతకలేం కదండి, లాంతర్ తీసుకొని ఎతకలేం కదా. అవును.
సో వీడు ఎప్పుడైతే ఈ అవినేష్ అనే అతను వాడిని వీడు అన్నది నేను చాలా నార్మల్ గా అంటున్నానండి. అసలు వాడు హీ డిజర్వ్స్ మోర్ పనిష్మెంట్. ఇప్పుడు కొత్త డ్రామా దేవుళ్ళే లేరు అని ప్రూవ్ చేయడానికి కొత్త నాటకాలు, వినాయకుడిని భగవద్గీతని పెడుతున్నాడు. మళ్ళీ దాని పక్కన నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతావు కదా నాయన, నువ్వు దేవుడు వ్యాఖ్యలు అన్ని కంటస్తావచ్చు అన్నావు, నువ్వు క్రిస్టియన్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు హిందూ దాంట్లోకి ఎందుకు వచ్చావు? ఎవరు క్వశ్చన్ చేయరండి అసలు. యాక్చువల్ గా హిందూయిజం అంటే ఎలా అయిపోయింది అంటే ఎవరు ఏం వాగినా చెల్తోంది. బైరి నరేష్ ఏది వాగినా చెల్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి గుడి సెట్టేసి జనాల్ని పిచ్చోళ్ళని చేసినప్పుడు చెల్తోంది. సో ఒక అన్వేష్ గాడు కాళికా బీర్ అన్న చెల్లుతోంది. ఎవరు ఏం చేసినా చెల్లుతోంది. ఎందుకంటే అందరు అంటారు ఇంటాలరెన్స్ అని. మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక చెత్త స్లోగన్ లో చేశారు. కానీ ఆ టాలరెన్సే హిందువుల పాలిట శాపంలాగా పరిణమించింది ఇప్పుడు. అసలు అన్వేష్ మీకు ఏమనిపిస్తుంది అండి? అంటే ఏం చెప్పాలనుకున్నాడు? పుచ్చకాయని ఎందుకు తెచ్చాడు? దోసకాయని ఎందుకు తెచ్చాడు? దానికి హోల్ ఎందుకు చేశాడు? ఏం చెప్పాడు? ఇప్పుడు మళ్ళీ నా ఉద్దేశం అది కాదు. హీ థింక్ ఇట్ ఈస్ కామెడీ. ఇప్పుడు పుచ్చకాయ, నేను నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, పుచ్చకాయ కీరా తెచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాడు పక్కన ప్రాక్టికల్ గా అమ్మాయిని పెట్టుకొని వాడు వీడియోలు చేసినప్పుడు ఇదే సో కాల్డ్ జనాలు ఎవరెవరైతే కాల్ చేస్తున్నారో మీకు, వీళ్ళు ఎంకరేజ్ చేశారు. ఆ అమ్మాయిని అర్ధనగ్నంగా ఉంటే గానీ వీడికి వ్యూస్ రాని టైంలో వీళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ఇప్పుడు మీరు విన్నారా రెండు మాటలు? ద్రౌపది సీతమ్మ వారి గురించి గుడ్డలిప్పుకుని తిరగండి అని మాట్లాడిన మాటలు విన్నారా మీరు? నేను విన్నాను. వాడు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ లేక నేను మిమ్మల్ని నమ్మి మోసపోయాను అనుకుంటూ ఏడ్చుకుంటూ పెట్టిన ఆడియోలు ఇవన్నీ బిగ్ టీవీలోనే ప్లే అయ్యాయి, అన్నిట్లోనూ ప్లే అయ్యాయి. సో వాడు ఒక 1 year నుంచి బ్లాక్ చేశాడు. నాకు యూట్యూబ్ లో గానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో గానీ వాడి వీడియోస్ పంపిస్తూ ఉంటారు. నేను విన్నా. ఎప్పుడైతే వాడు సీతమ్మ వారి జోలికి, ద్రౌపది మాత జోలికి వచ్చాడో ఇంకా వాడి పతనం ఇంకా మొదలైపోయింది అని అనుకున్నట్టుగానే కనీసం ఆరంభం అయింది. ఇంకా వాడిని ఫాలో చేసే జనాలు, భారతీయులు ముఖ్యంగా ఎవరన్నా ఉంటే దయ ఉంచి వాళ్ళని అందరినీ అన్ఫాలో చేయమని కోరుకుంటున్నాను. ఓకే, అదే సందర్భంలో గుడ్డలిప్పుకుని తిరగండి, స్వేచ్ఛగా ఉండండి, భద్రతగా ఉండండి అన్నాడు. దాన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. ఎలా చూడాలి దాన్ని? మహిళ స్వేచ్ఛ గురించి మాట్లాడాడు, ఏదో మహిళల్ని సపోర్ట్ చేయటంలో ఒక తప్పు దొర్లింది అనుకోవాలా? అతను ఇంటెన్షన్ అది సాక్ అంతే. వీడి ప్రామినెన్స్, వీడి పర్వర్టెడ్నెస్ చూయించుకోవడానికి మహిళా కార్డ్ అన్నది వాడాడు. ఇప్పుడు శివాజీ గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలీదు. శివాజీ గారు మాట్లాడింది 100% నేను కూడా వ్యతిరేకిస్తున్నా. సామాన్లు అని అనకూడదు. కానీ వీలైతే ఆయన చెప్పింది హీరోయిన్ మాత్రం చీర కట్టుకోండి అమ్మా అని అన్నాడు. అందులో నాకు పెద్ద తప్పు అనిపించలే. ఆయన మాట్లాడిన దొంగముండ ఇట్లాంటి మాటలు, ఆయన భావ ప్రకటన చాలా బయటికి వచ్చేటప్పటికి చాలా చండాలంగా తయారైంది. కానీ ఇప్పుడు అమ్మ చీరలు కట్టుకోండి, ఇప్పుడు అమ్మ మీరు ఆఫీస్ కి మీరు టీషర్ట్స్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వేసుకోండి. మీ కంఫర్ట్ ఏది ఉంటే అది వేసుకోండి అమ్మా. మీ కంఫర్ట్ ఏది ఉంటే అది వేసుకోండి అమ్మా. మీరు అథ్లెటిక్స్ లో ఉన్నారు అనుకోండి, మీరు డెఫినెట్ గా షార్ట్స్, మీరు టెన్నిస్ లో ఉన్నారనుకోండి, ఆ షార్ట్స్ వేసుకోవాలి, ఆ స్కర్ట్స్ వేసుకోవాలి. మీరు స్విమ్మింగ్ లో ఉన్నారనుకోండి, లేకపోతే మీరు సరదాగా మీ ఫ్యామిలీతో పూల్లోకి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏ బికినీనో వేసుకోవాలి, లేకపోతే ఏ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి. మీరు స్విమ్మింగ్ పూల్లలో కూడా చీరలు వేసుకోవాలని వెళ్ళాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. సందర్భానుసారము
కొంచెము మన మన సంస్కృతికి తగ్గట్టు నడుచుకోండి అమ్మా అని అనటంలో తప్పేంటో నాకు నిజంగా అర్థం కాలేదు. అందులో ముండా సామాన్లు ఇలాంటి పదాలు నిజంగా చాలా గలీజు. అది ఖండించాల్సిందే. దాని గురించి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ కూడా చెప్పారు. ఇంకేం చేస్తారు ఎవరన్నా? క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు ఆ క్షమాపణ అయిపోయింది, మహిళా కమిషన్ ముందు వెళ్ళి విచారణ అయిపోయింది. అప్పుడు వచ్చి ఆ అన్వేష్ చూసి ఇలాంటి వీడియో చేశాడు. ఇలాంటి వీడియో చేసి సీతమ్మ వారి గురించి దిస్ ఈస్ నాట్ న్యూస్. నేను 1 year పోరాటం చేశాక కేసులు పెట్టించుకున్నాక PILs వేశాక పబ్లిక్